స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 6వ అధ్యాయము మాఘపురాణము. మాఘపురాణంలో మనము ఈ రోజున సుశీల చరిత్ర గురించి తెలుసుకుంటున్నాము. ఇది పూర్తిగా పద్మపురాణం నుంచి ఇవ్వబడుతోందండి. భోగాపురం అను నగరంలో సదాచారుడను దైవభక్తుడకు ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. అతనికి అందాల భరిణి వంటి కుమార్తె గలదు. ఆ అమ్మాయి పేరు సుశీల. ఆమెను మంచి శీలము గలది, బుద్ధిమంతురాలు. చిన్నప్పటి నుండి కూడా దైవభక్తి ఉన్నందున ఆమెను సుశీల అని పిలిచేవారు. ఎప్పుడూ కూడా ఏదో ఒక వ్రతాన్ని స్వీకరించి పురాణ పఠనం చేస్తూ మనస్సును నిలిపి, భగవంతుడి యందే సదా మనస్సును నిలిపి కాలము గడుపుచు అందరి చేత కూడా మన్ననలు పొందుతూ పెద్దవారందరూ కూడా పేరుకు తగ్గ అమ్మాయి అని చెప్పుకునేలాగా ప్రవర్తించేది. యుక్త వయసు రాగానే పున్నమి చంద్రుని వలె ఉన్న అమ్మాయిని చూసి అందరూ కూడా చక్కటి పిల్ల, అందగత్తె, మంచి గుణములు కలది అని చెప్పి పొగుడుతూ ఉండేవారు. ఆమె గుణగణములు తెలుసుకున్న వారు ఆమె యందున్న మంచి లక్షణములు ఉండుట వలన మృగశృంగుడు ఆమెనే పెండ్లి ఆడదలిచాడు. ఒకనాడు ఈ మృగశృంగుడికి రాను రాను ఈ అమ్మాయి గురించి తెలిసిందనమాట. తెలియగానే ఇటువంటి అమ్మాయినే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కదా అని చెప్పి మృగశృంగుడు సుశీలను పెళ్లి ఆడతాడు. ఒకనాడు సుశీల తన ఇద్దరు స్నేహితులతో కలిసి కావేరీ నదికి స్నానముకై బయలుదేరి వెళ్ళింది. ఆ సమయముకు అడవిలో నుండి ఒక ఏనుగు ఘీంకారం చేయిచు స్నానార్థమై వెళ్ళిన ఆ ముగ్గురు కన్యలను కూడా తరుముకొచ్చింది. వారు భయపడి ఏ దిక్కు కానక ముందు వెనకలు చూడకుండా పిక్కపు గలము కొలది పరిగెట్టుకుంటూ దారిలో గట్టులేని నూతిలో పడి ప్రాణమును విడిచారు. ఆ సంగతి వారి తల్లిదండ్రులకి తెలిసి వచ్చింది. చూసేసరికి ముగ్గురు చనిపోయి ఉన్నారు. ఈ వార్త మృగశృంగునికి వెంటనే తెలిసింది. అతడు వచ్చి ఆ ముగ్గురి మృతదేహాలను చూశాడు. ఎక్కడా లేని దుఃఖం కలిగింది. వారిని ఎలా అయినా సరే బతికించాలనే సంకల్పించి వారి తల్లిదండ్రులతో ఆ కన్యల మృతదేహాలను కాపాడుచూ ఉండమని చెప్పి తాను సమీపంలో ఉన్న కావేరీ నదిలో రొమ్ము వరకు దిగి ధ్యానము చేశాను. అంతలో అడవి అంతయు ఘీంకారించుచు తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకున్న మృగశృంగుని వద్దకు కూడా వచ్చింది. అయినా మృగశృంగుడు ఏమాత్రం చలించలేదు. నిర్భయంగా ఆ ఏనుగుని ఏమాత్రం పట్టించుకోకుండా తన ధ్యానములో తానే ఉన్నాడు. ఏనుగు కూడా మృగశృంగునికి ఎదురుగా నిలబడి దీక్షగా చూడడం మొదలుపెట్టింది. అలా కొంచెం సేపు నిలబడి తటాలను తన తొండంతో మృగశృంగుని పట్టుకుని తన వీపుపైకి ఎక్కించుకున్నది. ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడలేదు. అయినను సరే తాను ఏనుగుపై ఉన్నా కూడా ధ్యానమంతయు భగవంతుడి పట్లే ఉన్నది మృగశృంగునికి. ఇది అంతయు శుభసూచకమని తలచి నీరు మంత్రించి ఏనుగుపై చల్లాడు. 2 చేతులతో దాని శరీరమును నిమిరాడు. తక్షణమే ఏనుగు తన రూపమునొదిలి ఒక దేవతా రూపంలో నిలబడి తనకు శాప విమోచనం కలిగిన మృగశృంగునకు నమస్కరించి దేవలోకమునకు వెళ్ళింది. వింటివా దిలీప మహారాజా, మాఘమాస నదీ స్నాన ఫలములను ఏనుగుకు శాప విమోచనమై ఎట్లు నీ నిజ రూపం వచ్చిందో మిగిలిన వృత్తాంతాన్ని కూడా శ్రద్ధగా చెప్తాను. ఆపై ఏనుగునికి శాప విమోచనమైన తరువాత మరల మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వాతపడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించే నిమిత్తం యమధర్మరాజును గూర్చి ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. నిర్మల మనస్సుతో తదేక దీక్షతో యముని గూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోర దీక్షకు యముడు సంతోషించి ప్రత్యక్షమై మృగశృంగా నీ కఠోర ధ్యానానికి దీక్షకు ఏమిటి కారణం? పరోపకార పరణాయతకు నేనెంతో సంతోషించాను. నా గురించి ఇంత దీక్షతో ఎవ్వరునూ ఈ పాటి తపస్సు కూడా చెయ్యలేదు. నీకేం కావాలి నాయనా అని అడగగా నీ అభీష్టం నెరవేరుస్తాను తెలుపవలసిందని యమధర్మరాజు మృగశృంగుడికి అడిగాడు. వెంటనే ఆ పలుకులు విన్న మృగశృంగుడు కన్నులు తెరిచి చూడగా యమధర్మరాజు తన ఎదుట నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే దేవతలు సైతం భయపడతారు. కానీ ఏమాత్రం భయపడకుండా మృగశృంగుడు చేతులు జోడించి, మహానుభావ, ఎంతటి సపస్సార్లకైనను దర్శనమివ్వని మీరు నాబోటి సామాన్యునకు దర్శనమివ్వటం నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరే ఏమున్నది? అకాల మరణం పాలైన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తం చేయమని అడిగాడు. పరోపకార పరాయణార్థమై చేసిన
ఆ తపస్సుకు సంతోషించి తాను ఎంతగానో పరోపకార బుద్ధికి దయార్థ హృదయకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారం ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానం చేయనించి, మృగశృంగా, నీ భక్తికి మెచ్చాను. నీ పరోపకార బుద్ధి నన్ను ఆకర్షించింది. నీకు సర్వకాల సర్వావస్థలయందు జయము కలుగుగాక అని దీవించను. మిమ్ము సంతోషపెట్టుడు సామాన్యమైనది కాదు. మిమ్ము స్తోత్రం చేసిన వారికి, మీ గురించి స్తోత్రమున విన్నవారికి కూడా దుర్మరణములు కలుగవు. అట్టి వారికి అన్ని విధములా శుభములు కలుగునట్లు అనుగ్రహింపమని యమధర్మరాజుని స్తోత్రించి యమధర్మరాజు యొక్క మెప్పు పొందాడు మృగశృంగుడు. అటులనే నీ కోరిక సఫలముగాక అని దీవించి యమధర్మరాజు అదృశ్యుడయ్యాడు. ఇది ఒక్క మాఘస్నాన ఫలితము వలన ఎంత మంచి జరుగుతుంది అంటే, మనలో ఉన్న అంతరంగంగా ఉన్న చెడ్డ బాధలన్నింటినీ కూడా, శత్రువులను కూడా, అంతర్గత శత్రువులను కూడా పారద్రోలే శక్తి ఈ మాఘస్నానానికి ఉంది. కాబట్టి అందరూ కూడా వీలైనంత మటుకు ఈ మాఘస్నానాన్ని ఆచరించండి. రేపటి భాగంలో మరిన్ని విషయాలతో మీ ముందుంటాము. 7వ అధ్యాయంలో మనం ఇంకెన్ని విశేషాలు తెలుసుకోవాలో తెలుసుకుందాము. అంతవరకు స్వస్తి.